గల కారణం ఏంటంటే రాబో ఏమంటున్నాడు, ముందు తరం వారికి చెప్పబోయే సంగతి వాటిని వివరించడానికి ఒక మనుష్యుడు లేకపోతే అనేక మంది మనుషులు అవసరమై ఉన్నారని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మనం కీర్తనలో చదువుకున్నటువంటి కీర్తనలో 22వ కీర్తన 30వ వచనంలో మాటలు చూడగలరు. ఒకసారి వినండి. ఒక సంతతి వారు ఆయనను సేవితులు, రాబో తరములకు ప్రభువును గురించి. అంటే మనము దేవుణ్ణి నమ్మము, లేకపోతే ఆయన వాక్యాన్ని స్మరిస్తున్నాము. ఆయన వాక్యం గురించి కొన్ని సంగతులు మానవుని పట్ల ఆయన సంకల్పించినటువంటి ఉద్దేశములు ఏవైతే మనం నేర్చుకుంటున్నామో, జాగ్రత్తము, వాటిని రాబోయే తరాల వరకు ఏం చేయాలి? మోషే ఎందుకు నియమించబడ్డాడట? ముందు తరాల వరకు. ఏ తరాల వారికి? ముందు తరాల వారికి తెలియజేయడానికి మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడే ఉన్నాడని లేఖనాలు చెప్తుంది. కీర్తనకారుడు కూడా అన్నాడు, ఒక తరము వారు ఆయన శుద్ధిస్తారు, ఆయన సేవిస్తారు, అయితే రాబోయే తరాల వారికి వాటిని వివరిస్తారని మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే ఎంత నమ్మకం ఉన్నాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతకంటే నమ్మకమైన వాడు తండ్రి అయిన కుమారుని, తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుని ఇల్లంతట్లో కూడా మోషే కంటే నమ్మకమైన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఎందుకు ఆయన అంటే యమన్ సువార్తికుడు మాట్లాడాడు. గత వారం మనం చదువుకున్నాం 3వ అధ్యాయం 14వ వచనంలో. 3వ అధ్యాయం 14వ వచనంలో ఎలాగెత్తినాం అలాగే నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎందుకంటే మోషే కంటే మనుష్య కుమారుడు ఎక్కువ మహిమకు అర్హుడు. అయితే మోషే ఎంత నమ్మకమైన పరిచర్య చేస్తున్నప్పుడు తన ప్రజలు ఆయనను నమ్మకపోవడాన్ని బట్టి, తండ్రి దేవుని వాక్యాన్ని విస్మరించడాన్ని బట్టి, అలక్ష్యం చేయడాన్ని బట్టి మనం చూసినట్లయితే పాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యకు పంపించి వారిని నానా హింసలు పెట్టినట్టుగా, లేకపోతే ఆ సర్పమును పాటు చేసినప్పుడు వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తాపకరమైన సర్పముల పాటు చేత చనిపోయిన వారు అనేక మంది చనిపోతుంటే మిగిలిన వారు భయపడి మరలా గుళ్ళు పెట్టుకుంటే, ఎవరు పెట్టుకుంటే మోషేకు తండ్రి దేవుడు ఆజ్ఞయించి, అదే మనం చూస్తాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే చూడండి ఒకసారి. గడిచిన వాళ్ళు చదువు కదా. పాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయింది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి నీకును విరోధంగా మాట్లాడి పాపము చేస్తుమే మోషే బంధవిముక్తులను చేశాడు తండ్రి దేవుడు. ఆనాడు మోషే గారు నిలుపుకున్నటువంటి ఆ పాపకరమైనటువంటి సర్పం యొక్క విగ్రహము ఎప్పటి వరకు ఉందంటే రాజుల కాలం వరకు కూడా ఉంది. ఏ రాజుల కాలం వరకు? ఇప్పుడు ఇజ్రాయేలీలు, యూదులు
రెండు దగ్గరగా విడిపోయి ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలించుకుంటున్నప్పుడు ఇజ్రాయేల్ రాజులు యూదుల రాజులు పరిపాలిస్తున్నప్పుడు సమయంలో ఈ సంఘటన మళ్ళీ మనం చూడగాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ వచనం కంటే ముందు రాజులు, అది ఒకటి తీసుకోవాలి ఉంచండి. 2వ గ్రంథం 29వ అధ్యాయం. ఇంకొకరు రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము ఒకసారి చదవండి. 4వ వచనం చదవమ్మా. ఉన్నత స్థలములను కొట్టివేసి నువ్వెన్నో రాజు చదువుతున్నావు? మొదటి రాజు, రెండో రాజు మొదటి నుండే చదువు, లేకపోతే 28వ అధ్యాయం 18 మొదటి నుండి 18 మళ్ళీ ఎక్కడికి వెళ్ళను? మొదటి రాజు గారికి వెళ్ళావా? రెండో రాజులే చదవమని. హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం యూదా రాజును అహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు పరిపాలించెను. అతని తల్లి జకర్యా కుమార్తె అబి అని పేరు. నీతిని అనుసరించను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఎత్తటి సర్పము ఎప్పటి వరకు ఉందంట? ఆనాడు ఇజ్రాయేలులో తాపకరమైనటువంటి సర్పం వచ్చినప్పుడు వాటి నుండి మళ్ళా విడుదల పొందడానికి తెలియని దేవుడు ఒక ఎత్తటి సర్పముని చేసి వారి మధ్యన నిలవబెట్టమని చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పినట్టుగా చేయగా అనేక మంది ఆ ఎత్తటి సర్పాన్ని చూసి మళ్ళా బ్రతికినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ ఎత్తటి సర్పమును నిలిపినటువంటి మోషే గారి కాలం నుండి ఎప్పుడు ఉంటుందంట? ఇజ్రాయేలీలనేమో ఎలా కుమారుడైన హోషేయ పరిపాలిస్తున్నాడు. యూదులను ఎవరు పరిపాలిస్తున్నాడంటే చెప్పండి. అహాజు కుమారుడైనటువంటి హిజ్కియా పరిపాలిస్తున్నాడు. ఈ హిజ్కియా ఇటువంటి వాడట, దేవుని దృష్టికి యథార్థముగా పరిపాలన జరిగించిన వాడట. హిజ్కియా కుమారుడు ఇంకొక ఆయన ఉన్నాడు, మనస్సే, మహా దుర్మార్గుడు. యూద రాజులలో మనుష్య అంతటి దుర్మార్గుడు ఎవరు కూడా లేడు. ఈ రోజున మనస్సు అనే పేర్లు ఎక్కడ కానీ చూడడం అంటే ఒక దుర్మార్గుని పేరు అనేక మంది పెట్టుకోవడానికి ఇష్టపడరు. దావీదు పేరు చాలా మంది పెట్టుకుంటారు. అంటే పేరు పెట్టుకుంటే కాదు, కానీ పేరుకి తగినటువంటి జీవితం జీవించాలి. అయితే ఇక్కడ సందర్భం అది కాదు, కానీ మోషే కాలం బట్టి ఇత్తడి సర్పము మనం ఎక్కడ చూడగలుగుతామంటే రాజుల కాలం, యోధా రాజుల కాలం. ఇజ్రాయేలీలను ఎలా కుమారుడు హోషేయ పరిపాలిస్తున్నాడు, యోధా రాజులను అహాజు కుమారుడైనటువంటి హిజ్కియా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఉన్నతమైనటువంటి స్థలాలను పడగొట్టి అప్పటికి ఏమైపోయి ఉంటది? వీరు ఏం చేస్తే ఆ ఎత్తడి సర్పం యొక్క ఆ ఉన్నత స్థలాన్ని పడగొట్టాడు హిజ్కియా అంటే, వారు ఆ నాటి నుండి నేటి వరకు ఆ విగ్రహాన్ని కూడా పూజించే వారుగా ఉండొచ్చు. ఆలోచించండి. అంటే మనం ఏదైనా ఒక పని ఆచరిస్తున్నప్పుడు దానివల్ల ఒక బెనిఫిట్ పొందమనుకోండి, దాన్ని పదే కొనసాగించడానికి ఇష్టపడరు. ఎక్కడ తగ్గించు? ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఏదన్నా ఆపదని పిలిచినప్పుడు ఆయన వచ్చి మనం చూసి ఏదో మందు సీట్ రాసిచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ఆ మందులు తెచ్చుకుని వేసుకుంటాం, తగ్గిపోతాం. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళా అదే కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ పిల్లలు ఏం చేస్తాం చెప్పండి. ఆయన రాసిచ్చిన సీట్ ఎక్కడ ఉందో
చూసుకుంటాం, లేదా వాడిన అర్థం లేకుండా చూసుకుంటాం, ఆ అర్థం ఫాలో అయిపోతాం. చాలా మంది ఈ రోజున అటువంటి వారు చాలా మంది ఉన్నారు. మొన్న ఈ అక్కడికే కదా, ఈ మొదటికే కదా తగ్గింది, ఇప్పుడు ఆ తెచ్చిన వాడు సరిపోతుంది కదా అని నెలల తరబడి వాడేవాడు ఉన్నారు. అది క్రమేపీ పోతుంది, ఇంకొక భయంకరమైన వ్యాధికి దారితీస్తుంది. అలాగే మీరు ఆనాడు మోషే ఎత్తినటువంటి ఆ ఎత్తడి సర్పాన్ని చూసి అనేక మంది బ్రతికారు. అది ఆ పితరుల వారి తరాలలో పుట్టబోయే జనులు, మన పితరులు ఇలా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఈ సర్పాన్ని చూసి బ్రతికారు. కాబట్టి ఇది పూజించడానికి అర్హమైనటువంటి విధి అని ఆలోచన చేసి వాటిని పూజించే వారు కూడా ఉండి ఉండొచ్చు. ఎక్కడో దేవుడు ఉందంటే పని కట్టుకుని వెళ్ళారు, ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఎక్కడ దగ్గర మీరు అంటున్నాడు. ఈ అబి అనేవాడు రాజుగా ఉన్నాడు. ఈ అబి అనేవాడు ఇక్కడ స్త్రీ పేరు మనం చూస్తాం. అబి అనగా జకరే కుమార్తె అంటారు కదా, అంటే హిజ్కియా తల్లి అబి. అబి అనే పేరు స్త్రీ పురుషులు కూడా మనం చూడగలం. ఇప్పుడు కొన్ని పేర్లు ఆరంభించినప్పుడు ఎనగా 28 ఏళ్ళ ఈడు గలవాడే 29 సంవత్సరములు. ఎక్కడ ఏళ్ళట? 29 సంవత్సరములు యెరూషలేములో అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. ఈ అబి అనేవాడు ఒక రాజు, అలాగే సొలొమోను కుమారుడు ఒకడు. చూడండి ఒకసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఇది దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. పద్మ ఏం చేస్తాను తల్లి? అతని మీద రగులుకొనెను. సరే నేను చదువుతాను ఒకసారి. కోపము అతని మీద మండింది అని ఉందా మీకు? రగులుకొనెను లేకపోతే మండింది, ఓకేనా? రగులుకొనెను. అతడు తన చేయి మందసమునకు చాపగా ఆయన అతన్ని ముద్దెను. గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడని మనం మాట్లాడుతున్నాం. అంటే దేవుని ఉగ్రత పనిచేస్తున్నప్పుడు ఆనాటి దినాల్లో మన పితరుల కాలంలో వారు ఏమైపోయారంటే హద్దులైపోయేవారు. ఈ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నాటి కాలానికి నేటి కాలానికి మన పితరుల మీద ఉన్నటువంటి వాత్సల్యతను మన మీద ఉన్నటువంటి వాత్సల్యతను డిఫరెన్స్ మనం గ్రహించగలిగితే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళికతో మారు మనసు పొందడానికి, దేవుడి వాక్యాన్ని వివరించడానికి, దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి మనకు సమయం ఇస్తున్నాడు. అంటే ఎంత సమయం ఎందుకు ఇస్తున్నాడంటే నాటి ప్రజలు దేవుని ముఖాముఖిగా మాట్లాడినప్పుడు, దేవుని స్వరం వినినప్పుడు, దేవుడిని చూసినప్పుడు, ఆయా రూపాలతో ఆయా ప్రవక్తల ద్వారా దూతల ద్వారా మాట్లాడినప్పుడు, వినినప్పుడు, చూసినప్పుడు వారు దేవునికి అంతమాత్రము భయపడేవారిగా కాకుండా మేలును అనిపించేవారుగా, ఏదైనా కష్టం ఎదురైతే దాన్ని మర్చిపోయి దూషించేవారుగా, నిందించేవారుగా, విస్మరించేవారుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయన ఎక్కువ అవకాశాలు వారికైతే ఇవ్వలేదు. ఈ రోజున మనకైతే అనేక తరాలకు లేకపోతే అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి ఆయుష్కాలం ఈ రోజున మనం చూసినట్లయితే ఎంతో ఆయుష్కాలం పొందుకుని 60, 70, 80 సంవత్సరాలు జీవిస్తూ ఈ రోజున
దేవుని ఎరిగిన వారు కూడా ఉన్నారు. అలాగే బహు చిన్న కాలంలోనే, చిన్న వయసులోనే సండే స్కూల్ పిల్లలుగా దేవుని మందిరానికి వచ్చి వారు బహు ప్రజ్ఞాశాలులే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నవారు. ఈ రోజున దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. అంతకంటే నమ్మకమైనటువంటి తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎందుకు రాబడ్డాడంటే మనం తరాలు, అంత మాత్రమే ముందు తరాలు వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేవుని యొక్క ఆ నామాన్ని గైకొనాలని, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలని, దేవుని యొక్క ప్రణాళిక సంకల్పాన్ని గ్రహించాలని, మనము ఈ లోకము వారు కాము, నిత్య రాజ్యపు వారసత్వమై ఉన్నాం. ఆ వారసత్వాన్ని పునరుద్ధరించుకుంటే మనము మరలా అక్కడికి చేరవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉందని లేఖనాల ద్వారా మాట్లాడడానికి, ప్రత్యేకించి హెబ్రీ పత్రిక ద్వారా మాట్లాడడానికి దేవుడు మనతో ఈ రాత్రికాల సమయంలో ఇష్టపడుతున్నాడు. చదువుదాం వాక్యాన్ని. అయితే క్రీస్తు కుమారుడు అయి ఉండి ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహాన్ని తుదమట్టుకు మనమే ఆయన ఇల్లు. ఈ ఇల్లు ఎవరు అని ఆలోచన చేస్తే ఇంతకీ ఎవరంటే, ఆ ఇల్లు ఎవరంటే మనమే. ఆ ఇల్లు ఎవరు కాదు, మనము అనేటువంటి ఈ గృహం గురించి తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా, లేకపోతే 29వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడబడింది. చదువుతున్నాడు. ఐగుప్తీయులు చెదిరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పట్టణాన్ని వారి స్వదేశంలోనికి వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యంగా ఉందరు. వారి జనుల మీద అతిశయపడుకున్నట్లు రాజ్యములన్నింటిలో వారు హీనమైన రాజ్యంగా ఉందరు. నాటి క్రైస్తవుల లేకపోతే ఇజ్రాయేలీల పరిస్థితి అయితే, ఆనాటి పరిస్థితుల నుండి వారు నేర్చుకున్నటువంటి చేదు అనుభవం ఏంటో ఈ రోజున అదే ప్రయాణంలో, అదే విశ్వాసంలో మనం కూడా ప్రయాణిస్తున్నాం. ఈనాటి పరిస్థితులు, ఈనాడు విశ్వాసులు పొందుకుంటున్నటువంటి అనుభవాలు, వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి మధురమైన అనుభవాలు కావచ్చు, చేదైన అనుభవాలు కావచ్చు, ఇది ఏవైనా వారికి ఉన్నటువంటి విశ్వాస ప్రమాణం ఏ రీతిగా ఉందో మనం బేరీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ పత్రిక ఎంతైనా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే, మీరు అవిశ్వాసంతో జీవిస్తే మీరు ఎంత మాత్రం కూడా నా విశ్వాసంలో ప్రవేశింపలేదని నాకు మీ పిల్లలతో ఎలా చెప్పాను, వారు ఎలా ప్రవేశించలేకున్నారో ఈ రోజున వారు జీవించినటువంటి జీవిత ప్రమాణాలను మీరు ఉదాహరణగా తీసుకుంటే, అంటే ఈ కాలం కానీ రాబోయే తరాల వారు కానీ విశ్వాసంలో ఎంత నిరీక్షణతో, విశ్వాస ప్రమాణంతో మనం దేవుల్లో కొనసాగవచ్చో ఈ హెబ్రీ పత్రిక మనం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా సహోదరులారా 12వ వచనం అంటాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేదు మీలో ఎవరినైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే, దేవుడు విడిచిపోవునట్టి ఏ హృదయం అంట? దుష్ట హృదయం. దేవుడు విడిచిపెట్టడం అనేది అది కేవలం దుష్ట హృదయంగా, దుష్టుడిగా. అంటే దుష్టుడు అనగా ఆలోచన చేస్తే దుష్టుడు అనగా సాతాను సంబంధం. కనుక మనల్ని దుష్టునిగా చూడడానికి అంత మాత్రం ఇష్టపడలేదు. విశ్వాస సంబంధులుగా, విశ్వాసులుగా, ఆయన ప్రేమైనటువంటి కుమార్తెలుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడు విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉంటుందేమో జాగ్రత్తగా చూచుకొని నేను చెప్తున్నాడు. అనుమానమే కాకుండా ఇంకెంత చదివితే, నేడు మీరు ఆయన శబ్దం విన్నాడు, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠిన ఆయన చెప్పిన కానీ పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరును కఠినపరచబడుతున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి జనమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనొచ్చు. ఎలాగా మొదటి నుండి మనకున్న దృఢ
కోసం